హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నాము. మొదటిగా చూసుకున్నట్లయితే మన దేశంలో మన రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుందంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే దళిత మహిళ ఎస్సీ కులానికి చెందిన ఒక మహిళపై దారుణంగా అయితే విచక్షణారహితంగా ఒక వ్యక్తి అయితే దాడి చేశాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చూస్తున్నారు, అక్కడ ఆ మహిళ ఉన్నారు. తన పైన వారి కుటుంబంలో ఉన్న వారి పిల్లలపైన అయితే చాలా ఘోరంగా దాడి చేసినట్లయితే జరుగుతుంది. ఇంతకు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? స్వాతంత్రం పూర్తి చేసుకొని 75 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ ఈ సంఘటనలు జరుగుతున్నాయంటే ఎందుకని మీరే ఆలోచించాలి. ఇక్కడ మొదటగా చూసుకున్నట్లయితే భారతీయ అంబేద్కర్ సేన నాయకులు అయితే ఉన్నారు, అలాగే కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు, అమ్మగారు అయితే పడుకొని ఉన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందని అమ్మతో మాట్లాడదాం. మా నమస్తే మా. మా మీ పేరు? మా రాజమ్మ సార్. మా మొదటిగా ఈ దారుణమైన ఘటన ఎందుకు జరిగింది? సార్ రోడ్డు గురించి సార్. రోడ్డు గురించి మీకు మా రోడ్లు మా ఇంటి ముందర మీరు నడవద్దండి, మీరు ఎస్సీ, మేము మగాలు చూడము, మీ మగాలు చూడకూడదు అని మా ఇంటి ముందు రాకూడదు, మేము గోడ కట్టుకుంటున్నాము అని చెప్పినారు సార్. మళ్ళీ వచ్చి వాళ్ళు ఇల్లు వచ్చి మమ్మల్ని గమ్మున వెళ్ళిపోండి అని చెప్పినాక మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక వాళ్ళు అఫ్జల్ అని బాబు వచ్చి నా బిడ్డ నేను కూర్చోంటిమి వచ్చి ఈడ్చి ఎదురు తన్నేసి కింద పడిపోయాక ఇట్లా పట్టి లాగినాడు సార్. ఇట్లా ఫైట్ లాగిన తర్వాత నేను అందరూ అరుస్తా అంటే వచ్చి మళ్ళీ వాళ్ళంతా వచ్చి రాళ్ళతో రెప్పలతో వేసేసినారు సార్. తగిలినాయి సార్ మా పిల్లలు కూడా. నాకు తగిలి కింద పడిపెట్టే మళ్ళీ వాళ్ళు వచ్చి గడ్డపారలు ఎత్తుకొని ఇటుకలు ఎత్తుకొని మా ఇంటి ముందర వేసినారు సార్. మళ్ళీ ఆ పిల్లోడు వచ్చి నన్ను కొట్టిన తర్వాత వాళ్ళు వచ్చి దబ్బుకొని వెళ్ళిపోయి నన్ను మగాన్ని చేసి ఎట్లంటే అట్లా మాట్లాడేసి దూషించి వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు నాకు న్యాయం కావాలని అనుకుంటున్నాను సార్. అంటే ఇది మొదటిగా కులం గురించే? అవును సార్, కులం గురించే సార్. కులంతోనే అంటే మీ ముఖాలు చూడకూడదు, మీరు దళిత వ్యక్తులు అని చెప్పి దీని మీద మిమ్మల్ని కొట్టడం జరిగింది. అంటే ఇప్పుడైతే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా సమయం నా కూతురు నేనే సార్, ఎవరు లేదు సార్ మాకు. మేమిద్దరమే పోతాం, 25 ఏళ్ళ నుంచి పోతాను సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి మా ఇంటి ముందు నడకూడదని ఇప్పుడు మా ఇంటిని చనిపోయిన తర్వాత ఇట్లా చేస్తున్నారు సార్. వాళ్ళు పోవద్దండి, రావద్దండి, మీకు అక్కడే కదా, ఇక్కడ లేదు, మీరు నడకూడదు, మేము మగాలు చూడము అని చెప్తున్నారు సార్. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి? 25 ఈ సంవత్సరం నుంచే సార్, నిన్న సంవత్సరం నుంచి, 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మీరు ఏదైతే అబ్బాయి అఫ్జల్ అని చెప్తున్నారో అతను ఏ గ్రామానికి చెందినవాడు? మీకు ఏమన్నా పరిచయస్తురా? పక్కనింటి బాబుని. మిమ్మల్ని మీ కూతుర్ని కొట్టడానికి ఎంతమంది వచ్చారు ఇంటి దగ్గర? ఫస్ట్ ఒకడు వచ్చినాడు, బాబు వచ్చినాడు. మమ్మల్ని ఏమి ఎక్కడని మమ్మల్ని అంటావని లాగేసి కొట్టినారు సార్. ఎంత వయసు ఉంటుంది మా అబ్బాయికి? ఉంటుంది సార్ 27, 20, 30 లోపల ఉంటుంది సార్. ఆ పిల్లలు మాకు ఇద్దరికి కొట్టి మమ్మల్ని బయట తీసారు. మీరు మా ఇంటి ముందర నడవకూడదు, నడసొద్దండి, మీకు దావలేదు, మేము కొనుక్కున్నామనేసి మమ్మల్ని పంపేకం చేసినారు సార్. మమ్మల్ని ఎట్లా అంటే అట్లా మగానికి చెప్పులు ఇంటి ముందర పెట్టి రావద్దండి, మీరు వచ్చేదానికి దారి లేదు, మీ మగాలు మేము చూడము, మీరు ఎస్సీ వాళ్ళు మా ఇంటి ముందు నడవద్దని చాలా చాటీలు పెట్టినారు సార్. మమ్మల్ని అరుణమ్మ అనే చెప్పులు పెట్టింది సార్ మా ఇంటి ముందర. అంటే మీరు తిరగకూడదని చెప్పులు పెట్టింది? అవును సార్. వర్షం నీళ్ళు కూడా పానీకం చేసినారు సార్ వాళ్ళు. మా పైపులు అన్నీ పగులు కొట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు సార్. మమ్మల్ని కరెక్ట్గా ఇదిగా అన్నారు సార్. మమ్మల్ని గతంలో మీరు పోలీసులకు ఎవరికి ఫిర్యాదు చేయలేదు? చేసినాం సార్. అప్పుడు మళ్ళీ నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు సార్ వాళ్ళు. గతంలో అంటే ఇంతకు ముందమ్మా, నిన్న కాదు, చేసినాం సార్. చేసినాం. అంటే కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారమ్మా? కంప్లైంట్ లేదు, పోయినాము, చెప్పినాము, వచ్చినారు, ఆపినారు. సరే సార్ వచ్చి ఇది పెద్ద మనుషుల ద్వారా ఏమైనా చేస్తారని ఇంతవరకు చూసినాం సార్. ఇంతవరకు ఏం చెప్పలేదు, మాకు సమాధానమే లేదు. వాళ్ళు ఉన్నిట్లు గోడ కడతాను అడిగిన దానికి మాకు ఇంత ఇది చేసినారు సార్. గోడ అంతే సార్, మాకు ఇంకేం లేదు. కొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు సార్. రోడ్డు నుంచి పోకూడదు అనేసి. సుమారుగా ఏ ప్రాంతాల్లో మీకు గొడవ జరిగిందమ్మా? నిన్న అని చెప్పారు, ఎప్పుడు జరిగిందమ్మా? సార్ 1 గంట అయింది సార్, 1 గంట పైన. దాని తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి పోలేదు సార్. నాకు ఇంట్లో సుస్తుగా అంటూ నా పిల్లలు రాళ్ళని ఎదురు చూసినాం సార్. వచ్చినాక సాయంత్రం రాత్రి ఇక్కడ వచ్చినాం సార్. అంటే మీ మీద ఒకటే దాడి కాదు, పాప మీద కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ దాడిలో పాపకు కూడా ఏమైనా తగిలాయమ్మా? సార్ పాప తగిలింది, చూపి పాపకు తగిలినాయి సార్. రాళ్ళతో ఇసిరేసినారు సార్ మా ఇంటి దగ్గర. ప్రభుత్వం మీకు స్పందించాలి, మీకు న్యాయం చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఏమనుకుంటున్నారు? మేము క్యాస్ట్ పైన కేసు పెట్టాలనుకున్నాం సార్. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. రోడ్లో నడవద్దని చాలా రకరకాలు దూషిస్తున్నారు సార్ వాళ్ళు.
మీరు మొదటగా చూసుకున్నట్లయితే ఎస్సీ అని అంటున్నారు కదా, అవును సార్. ఆ ఏరియాలో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు సార్, మేము ఒకే ఇల్లు సార్. మేము అక్కడ మీరు ఒకరే కాబట్టి అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళందరూ అట్లే ఉన్నారా, లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించి? ఆ కుటుంబం మేము ఒకరే సార్. అక్కడ ఎస్సీ వాళ్ళము అందరు రైతులే సార్. వాళ్ళు రైతులు ముస్లిమ్స్ సార్. వాళ్ళ నేను ఒక్కదానే సార్. అట్లా మీరేం పని చేసుకొని బతుకుతారు? నేనేం పని లేదు సార్. మా ఇంటైనా జాబ్ చేస్తాను, వర్క్ ఇన్స్పెక్టర్ సార్. ఎవరు? రోడ్ మా ఇంటైనా రోడ్డు వర్క్ చనిపోయినాడు. చనిపోయినాక ముందు బాగున్నాడు సార్. మళ్ళీ మా ఇంటైనా ఇట్లా చనిపోయినాడని నాకు రోడ్డు లేక నువ్వు పానీకద్దు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు. మీ ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 6 ఏళ్ళు అవుతాను. అంటే 6 ఏళ్ళ నుంచి మీకు ఇబ్బంది? 6 ఏళ్ళ నుంచి బాగానే ఉన్నారు. ఒక 3 ఏళ్ళ నుంచి చాలా టార్చర్ పెడుతున్నారు సార్. ఇదాన్ని రాకూడదు, మీ మగాలు చూడకూడదు, మొండమోపు మగము ఇట్లా మా ఆయన లేడని ఇట్లా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. నన్ను చాలా హింస పెట్టినారు సార్ వాళ్ళిద్దరు. చాలా హింస. మా ఇంటి మీ మగాలు చూడని దూరేసేసి మీ మగాలు చూసినప్పుడు వెళ్ళి పంపించి కన్నా చాలా చాలా పెట్టారు సార్ మాకు. సార్ వస్తానే అదే తన్నేసినాడు సార్. నన్ను తన్నేసి ఎదురమ్మ తన్నేసి కింద పడిపోయింది, బయట పెట్టి లాగేసినట్టు అంత చీర కూడా చినిపోయింది సార్ ఇక్కడ. మళ్ళీ నాకు బీపీ డౌన్ సార్. నాకు బీపీ కొంచెంసేపు పానకు బయట పోతే వాళ్ళు అంతా వచ్చి పట్టుకొని వెళ్ళక ఎట్లా అంటే అట్లా అడిగి బయట ఎట్ట అని మాట్లాడినారు సార్. నాన్న ఎన్ని మాటలు మాట్లాడినారు సార్, నోటికి వచ్చిన మాటలు మాట్లాడినారు సార్. మాకు ఇంట్లోంచి లాక్కొని బయటకి ఇంట్లో నుంచి లాక్కొచ్చినాడు, బయట పట్టి ఇట్లా ఇది సార్ ఇట్లా పట్టి తీసినాడు సార్. సో ఇప్పుడైతే మనం విన్నాము రాజమ్మ గారు చెప్పిన అక్కడ జరిగిన పరిస్థితి, ఆ కన్నీటి బాధ అయితే మనం అయితే విన్నాము. ఇక్కడైతే ఆమె అల్లుడైతే ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. అన్న మీ పేరు? అన్న నా పేరు రాజు అండి. నేను తిరుపతిలో ఉంటున్నాను. మా అత్తగారు సుమారు నిన్న మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతంలో నేను మా అత్తగారు ఒక సరదా సన్నివేశంలో మాట్లాడుతూ ఉన్నాము. సడన్గా ఒక తెలియనటువంటి ఒక ఉద్రిక్తతలో ఒక సంభాషణ ఒక ఫోన్లోనే ఉన్నది. నాకేం అర్థం కాల. మళ్ళీ ఫోన్ కట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏమనేసి వెంటనే అక్కడ సీసీ కెమెరా పెట్టానండి. పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే చాలా దారుణంగా ఒక క్రూరుల మాదిరి అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లవాడు, వాడికి ఎంత మహా అంటే ఒక 25 నుంచి ఒక 27 సంవత్సరాలు ఉండొచ్చు, అతను నేరుగా వచ్చి స్త్రీల పైన అమానుషమైనటువంటి దాడి. ఎవరూ లేరు అక్కడ. కేవలం నాకు చిన్న మరదలు ఉన్నది, ఆ పాప మరియు మా అత్తమ్మ, వారి ఇరువురు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక చిన్న ఇష్యూ ఉంది అక్కడ. ఏదో రోడ్డు ఉన్నది, ఆ రోడ్డు మాకు కావాలి అనేసి ఏదో ఉన్నది. సరేలేండి అనేసి మేము వదిలేసుకోండి, ఎందుకు కోర్టు చుట్టూ అవన్నీ మనం ఎందుకు తిరుక్కునేది, వాళ్ళకి పోతే కొని పోనీలేండి అత్తమ్మ వదిలేసేయండి అనేసి నేను నా భార్య అనగా రాజమ్మ గారి యొక్క పెద్ద కూతురు ఇద్దరు మంచిగా మాట్లాడుకొని ఎందుకు ఇద్దరికి సామరస్యంగా మాట్లాడుకొని వదిలేద్దాము, ఎందుకు అవసరం లేదు మనకు కోర్టులు ఇట్లా అంతా చుట్టడానికి, మనకు అంత టైం లేదు, మనకు అంత సమయం, మనకు అంత తిరిగేదానికి మనకు ఓపిక లేదు అనేసి తెలియజేశాను. అటు తర్వాత నిన్న అదేవిధంగా అక్కడ ఎవరో అధికారులు కూడా ఎవరో వచ్చి మాట్లాడుకున్న తర్వాత యథాప్రకారం ఓకే అనేసి చెప్పేసి అంతా అయిపోయింది. అయిపోయిన వెంటనే తర్వాత యథాప్రకారంగా నేనే ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మ ఏం కాదు వదిలేసేయండి, ఇంతటితో సమాప్తం, ఇంకా వాళ్ళకి గోడన్నా కట్టుకోండి, శ్మశానం అన్నా కట్టుకొని, ఏమైనా కట్టుకొని వదిలేసేయండి అని చెప్పాను. ఆ మాటల్లోని ఆ పిల్లవాడు వచ్చి అమానుష్యమైనటువంటి దాడి, జుట్టు పట్టుకొని ఇక్కడ ఇక్కడ జాకెట్ పెట్టుకొని లాగి అమానుషమైనటువంటి దాడి చేశాడు. అక్కడ ఎవరు లేరు, మగవాళ్ళు లేరు, ఇంకెవరైనా కాపాడడానికి మనుషులు లేరు. కేవలం మేము ఒక ఎస్సీలం అనేటువంటి ఒక భావనతోనే వారు ఇంత దాడికి ప్రయత్నించారు. ఇంకా ఆ ఆడవాళ్ళు ఒకరండి, మీకు ఒక సీసీ కెమెరాలలో మేము చూపిస్తాము. ఒక ఆమె లాగుతుంది రాయ, ఒక ఆమె నీ ఆడంటున్నాడు, నీ వయసు ఎంతండి, వాళ్ళ తల్లి వయసు అండి ఆమెకి. అంటే ఇప్పుడు ఎవరైతే అతను అఫ్జల్ అతను ఈ దుర్భాష అతనికి ముందు జరిగిన సంభాషణలో వాళ్ళ తండ్రి కూడా నీకు అనేసి వాళ్ళ తండ్రి మాట్లాడతాడు. వాడి పిల్లవాడు అంటాడు, ఎవరిని పిలుచుకొని వస్తారో, ఏ ఎస్సీ వాళ్ళు వస్తారో, ఏ మాల వాళ్ళు వస్తారో, ఏ మాదిగ వాళ్ళు వస్తారో రండి అనేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిస్తాడు అన్నాడు. సో ఇలాంటి దాడి ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇంకా ఎంతవరకు ఈ విధమైనటువంటి దాడులు ఇంకా ఎప్పుడు మనుతుంది? చూడండి, మేము ఎవరూ లేవు, ఏ ఒక్క మగవాడు లేడు ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క సందర్భంలో. ఇప్పుడు ఎవరు ఇప్పుడు కూడా మేము కానీ లేకపోయింటే, ఇప్పుడు మేము రాకపోయింటే, ఒకవేళ రాత్రికి రాత్రి ఆమెను ఎవరినైనా చంపేసిండొచ్చు. ఎందుకంటే మేము ఎస్సీలము, మా అత్తమ్మ కేవలం ఎస్సీ, మేము ఎస్సీలము, ఆ యొక్క ప్రాంతంలో ఇంకెవరూ లేరు.
కేవలం మేము కులమును ఉద్దేశించి మాత్రమే మమ్మల్ని అమానుషమైనటువంటి దాడి చేశారు. కాబట్టి నిజంగానే అధికారులకు కానీ నాయకులకు కానీ మేము విన్నవించుకుంటున్నది ఒకే ఒకటి, కేవలం మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం మాత్రమే చేయండి. చూడండి, మీరు రండి హాస్పిటల్కి, ఆమెకి శ్వాస ఆడలేదు నిన్న, యథా ప్రకారం ఆమెకి ఏం చేయాలో అర్థం కాల, గడగడ అని వంటున్నది, ఆమె వల్ల కావట్లేదు. దీంట్లో నేను తిరుపతి నుంచి పరిగెత్తిపోయేసి నేను వెళ్ళేంత వరకు అక్కడ ఉన్నటువంటి మా బంధువులకి ఎవరికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నేను వెళ్ళి తర్వాత మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్లోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె కొంత నయమైంది. సో నిజంగానే ఎంత దాడులు జరుగుతున్నాయంటే మా పైన చాలా అధికంగా ఉన్నాయండి. అన్న చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రాణహాని ఉందంటారా? ప్రాణహాని కాదండి, ఇంకా ఆ ఇంట్లో ఆడబిడ్డ ఉందండి. ఒకవేళ ఇంకేదైనా సందర్భం ఏదైనా జరిగితే అక్కడ ఒకవేళ కాలేజీకి వెళ్ళి వచ్చేటువంటి బిడ్డ, ఆ బిడ్డ పైన అత్యాయత్నం చేయొచ్చు, లేదా మానభంగం చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా చేయొచ్చు. ఎవరు బాధ్యత? అవును, కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. సమాజంలో ఈ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా నిలదీస్తారు? అవునండి, మాకు ఎవరు బాధ్యత? ఎవరు ఇస్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తారు? మాకు పోలీసు వాళ్ళు ఇస్తారా? అధికారులు ఇస్తారా? ఇంకెవరైనా ఇస్తారా? మాకు ఎవరు ఇస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ పాప ఒంటరిగా పోతుంది, లేదా ఆమె ఒకటిగా ఇంట్లో ఉంటుంది. ఎవరు బాధ్యత? కేవలం ఎస్సీలు అనేసినే మా పైన టార్గెట్ చేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ ఒకటిగా పోయేసి వస్తే ఆ బిడ్డని ఏం చేయరని ఏం గ్యారెంటీ ఉంటుంది? దయచేసి న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము తీవ్ర పరిణామాలు అనేది ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఘటనలు చాలా చోటు చేసుకుంటాయి. ఇది నాకు తెలిసి చాలా ఘటనలో ఒక ఘటన అనుకోవాలా, లేకపోతే దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఎస్సీ మహిళపై జరిగిన ఘటనను మీరు ఎలా ఖండిస్తారన్న? ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, వాళ్ళు తెచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలు ప్రధానంగా చేసుకొని మహిళలే అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి అనే ఆలోచనతో మహిళల కోసం ఎన్నో పథకాలు రచిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఈ రోజుకి కూడా కులము అనే ఒక విష వృక్షాన్ని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖండించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా భారతీయ అంబేద్కర్ సేనగా అదే వీసీకి పార్టీగా మేము ఖండిస్తున్నాం. అంటే ఈరోజు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దౌర్భాగ్యమైన చర్య మేము భావిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా వాటిపై చర్య తీసుకొని ఏదైతే ఎస్సీ మహిళలుగా ఉన్న దళిత మహిళలపైన దాడులు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో నిన్న జరిగినటువంటి ముదివేడు కుర్లకోట మనం జరిగిన సంఘటన రాజ్యంపై దాడి ఏదైతే ఉందో నిర్దాక్షిణంగా అక్కడ ఉన్న అగ్ర కులస్తులు, అదేవిధంగా ముస్లింకు సంబంధించిన కుటుంబాలు వారి ఇంట్లోకి నిర్దాక్షిణ్యంగా దూరి వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆమెను కొట్టడమే కాకుండా క్యాస్ట్ పేరుతో ఆమెను మనం మీడియాలో మాట్లాడకూడదు కానీ చాలా వల్గర్ లాంగ్వేజ్, పరుష పదజాలంతో ఆమెను విపరీతంగా తిట్టడం జరిగింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత పోలీస్ స్టేషన్ వారు ఖచ్చితంగా దీనిపైన ఎస్ఎస్టీ కేసు నమోదు చేసి, ఆమె గతంలో కూడా ఈ విషయం జరగడం జరిగింది. అయితే అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళ ఒకే కుటుంబం ఉన్న సందర్భంలో రాజీ చేసి పంపడం జరిగింది. కానీ ఇది మళ్ళీ రిపీట్ అవుతున్న సందర్భంలో ఖచ్చితంగా రాజమ్మ అనే వ్యక్తికి, వాళ్ళ దళిత సంబంధించిన మహిళకి న్యాయం జరగాలని చెప్పేసి మేము వీసీకే పార్టీగా భారతీయ అంబేద్కర్ని డిమాండ్ చేస్తున్నాం.